జగన్ను తలుచుకోకుండా కనీసం ప్రశాంతంగా భోజనం కూడా చేయలేని పరిస్థితి. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో భోజనానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సమావేశం ఒక విధంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలతో నడిచింది అన్నది సుస్పష్టం. ఈ భేటీలో పలు కోణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ విందు గురించి రాసిన తీరు చూస్తే ఎవరిలో ఏ భయాలు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా ఈ సమావేశం గురించి రాసింది. కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి విందు కాబట్టి అలా రాయడంలో తప్పులేదు. కానీ పెట్టిన హెడ్లైన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగన్ జల్సా భవనాలు, ప్యాలెస్లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ హెడ్లైన్ పెట్టేసింది. ఈనాడు హెడ్లైన్లో జగన్ నివాసాల ప్రస్తావన తేకపోయినా ఆ అంశాన్ని కథనంలో ప్రముఖంగానే ప్రచురించింది. ఆంధ్రజ్యోతి రాసిన కథనం చూస్తే జగన్ నివాసాలని తక్షణమే కూల్చేయాలన్న ఉద్దేశంతోనే ఏపీకి కేంద్ర హోంమంత్రి వచ్చి ఆరా తీశారేమో అన్నంత స్థాయిలో ఉంది. నిజానికి జరిగిందేంటి? ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు మనకు గిట్టని, మనకు పడని, మన శత్రువుల గురించి పదే పదే ఆరా తీస్తే ఎలా ఉంటుంది? ఇతడేంటి మన ఇంటికి భోజనానికి వచ్చి మనకు గిట్టని వ్యక్తి గురించి పదే పదే ఆరా తీస్తున్నారు అని చికాకు కలగడం సహజం. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి అలా ఆరా తీయడాన్ని కూడా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిని చూసిన అమిత్ షా నది ఒడ్డున మీ ఇల్లు భలే ఉంది అన్నారట. అక్కడ మొదలైంది నేతల నివాసాల ప్రస్తావన. అనూహ్యంగా జగన్ ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆరా తీయడం మొదలుపెట్టారని పత్రికలు రాసుకొచ్చాయి. కానీ ఏపీకి వచ్చిన అమిత్ షా సహజంగానే సంభాషణల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడిగి ఉండవచ్చు. పైగా ప్యాలెస్లు అనే మాట టీడీపీ, దాని మీడియా సృష్టించిన మాటే. చంద్రబాబుకు ఇంతకంటే పెద్ద ఇల్లు ఉన్నా సరే దాన్ని నివాసం అనే రాస్తారు. జగన్ విషయానికి వచ్చేసరికి ఊరుకో ప్యాలెస్ అంటూ రాస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో రెండో స్థానంలో ఉన్న అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చి అందులోనూ చంద్రబాబు నాయుడు ఇంటిలో భోజనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం. పైగా అమిత్ షా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడా అని మాత్రమే ఆరా తీసి వదిలేశారా అంటే అది లేదు. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా, అతడి రాజకీయ కార్యకలాపాలు ఎలా ఉన్నాయంటూ టీడీపీ నేతల్ని ఆరా తీశారు. ఈ విషయం కూడా ఆ పత్రికలే ప్రచురించుకున్నాయి. అంటే జగన్ ఏం చేస్తున్నారన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది జగన్కు ఉన్న క్రేజ్కు ఒక నిదర్శనంగా భావించాలి. అమిత్ షా జగన్ ఇంటి గురించి అడగడమే ఆలస్యం అన్నట్టు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎప్పటిలాగే పితూరులు చెప్పేశారు. కానీ మీరు ఏది చెప్పినా వినేంత అమాయకుడిని తాను కాదు అని అమిత్ షా ఆ సమావేశంలోనే నిరూపించారు. జగన్ బెంగళూరులో ప్యాలెస్ కట్టుకున్నారని చంద్రబాబు నాయుడు వివరించగా లోకేష్ జోక్యం చేసుకొని 32 ఎకరాల్లో ఆ ప్యాలెస్ ఉందంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో 100 గదులతో ఒక ఇంటిని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారని మరో అబద్ధాన్ని కేంద్ర హోంమంత్రితో లోకేష్ చెప్పారు. జగన్కు హైదరాబాద్లో 100 గదుల ఇల్లు ఉంది అన్నది ఒక పచ్చి అబద్ధం. గతంలో జగన్ ఇంటిపై ఇలాగే ఒక టీవీ ఛానల్ తప్పుడు కథనాలు ప్రసారం చేయగా వైసీపీ సవాల్ చేసింది. మీడియా ఛానల్ అన్నీ తమ కెమెరాలు కూడా తీసుకొని వచ్చి ఇంటిని మొత్తం పరిశీలించుకోవచ్చు అంటూ ఛాలెంజ్ చేసింది. దాంతో ఆ ఛానల్ అప్పట్లో తోకముడిచింది. ఇదే అదను అనుకున్నారేమో నారా లోకేష్ ఋషికొండ భవనాల్ని కూడా ప్రస్తావించారు. 500 కోట్లతో జగన్ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని కేంద్ర హోంమంత్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దాంతో వెంటనే అమిత్ షా ఋషికొండపై కట్టింది ప్రభుత్వ భవనాలు కదా అని లోకేష్ను ఎదురు ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో పొంతన లేదు. 500 కోట్లతో జగన్ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని అమిత్ షాకు చంద్రబాబు నాయుడు వివరించారని ఆంధ్రజ్యోతి రాయగా ఈనాడు మాత్రం కాదు, నారా లోకేష్ వివరించారు అని రాసుకొచ్చింది. ఋషికొండ నిర్మాణాలపై ఎన్జీటీ 200 కోట్ల జరిమానా విధించిందని అమిత్ షాతో లోకేష్ వివరించారని పత్రికల్లో రాసుకున్నారు. అంత పెద్ద జరిమానా నిజంగా ఎన్జీటీ ఋషికొండ భవనాలపై విధించిందా? గతంలో ఒక కేసులో నాగాలాండ్ ప్రభుత్వానికి ఎన్జీటీ 200 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కానీ ఏపీ ప్రభుత్వానికి ఈ ఋషికొండ భవనాల విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చెప్పినట్టు ఎప్పుడు జరిమానా విధించింది? ఆ వివరాలు ప్రభుత్వం వివరిస్తే బాగుంటుంది. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని అమిత్ షా ఆరా తీయగా లోకేష్ పెద్దగా తిరగడం లేదు, కానీ యాత్రలు చేయబోతున్నట్టు లీకులు ఇస్తున్నారంటూ అమిత్ షాకు వివరించారు. విచిత్రం ఏంటంటే నదీ గర్భంలో ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా కట్టుకున్న లింగమనేని భవన్లో కూర్చొని వీరంతా జగన్ కట్టుకున్న ఇళ్ల గురించి మాట్లాడుకోవడం.
అయినా ఋషికొండ మీద జగన్ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని చంద్రబాబు లోకేష్ చెప్పగానే అవి ప్రభుత్వ నిర్మాణాలు కదా అని స్పష్టంగా చెప్పేసిన అమిత్ షాకు తాను విందు ఆరగిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు నివాసం కూడా పర్యావరణానికి విరుద్ధంగా నదీ గర్భంలో కట్టుకున్న అక్రమ భవనం అని తెలియకుండా ఉంటుందా? మొత్తం మీద ప్రశాంతంగా నది ఒడ్డున 4 కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా విందు ఆరగించడం మానేసి జగన్ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఆయన ఇల్లు ఎలా ఉంది అంటూ చర్చించుకున్నారంటే జగన్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా జగన్ జగనే అని వీళ్ళే నిరూపిస్తున్నట్టుగా ఉంది.